నమస్తే మన హైదరాబాద్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సిగ్నల్ ఫ్రీ లక్ష్యంగా హెచ్సిటీలో ఫ్లైఓవర్ అండర్ పాస్లు పక్కా ప్రణాళికతో కొనసాగుతున్న అభివృద్ధి పనులు. మరోసారి భారీ ధర పలికిన రాయదుర్గం భూములు ఎకరా 264 కోట్లకు దక్కించుకున్న ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ. రాయదుర్గం భూముల వేలంపై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ, హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచన. సమస్యలకు అడ్డాగా రామ్ గోపాల్పేట్ డివిజన్ కొత్త డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలని స్థానికుల డిమాండ్. ప్రత్యేక ఆకర్షణగా శతాబ్దం నాటి రైలు ఇంజిన్ సికింద్రాబాద్ లో ప్రదర్శనకు ఉంచిన రైల్వే అధికారులు. హైదరాబాద్ మహానగర ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని వ్యవస్థే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన హెచ్సిటీ పనులు ఊపందుకున్నాయి. కోర్ సిటీ సహా ఐటీ కారిడార్లోనూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణాలు పక్కా ప్రణాళికతో కొనసాగుతున్నాయి. ట్రై కార్పొరేషన్ల కమిషనర్ల సమీక్షలు, ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో ఎక్కడికక్కడ వాహనదారులకు ఇబ్బందులు లేకుండా పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఐటీ కారిడార్లోని ట్రిపుల్ జంక్షన్, ఖాజాగూడ జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐటీ కారిడార్లో జరుగుతున్న హెచ్సిటీ ప్రాజెక్టు పనులపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో భవిష్యత్తులో పెరిగే వాహనాలను అంచనా ఆధారంగా వాహనదారులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు, అదేవిధంగా సిగ్నల్ లేని వ్యవస్థను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్సిటీ ప్రాజెక్టు పనులు నగరంలో జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే విధానం ద్వారా ఆ పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో ఎక్కడికక్కడ పనులకు ఆటంకం లేకుండా వాహనదారులు ఇబ్బంది పడకుండా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఖాజాగూడ జంక్షన్, ట్రిపుల్ జంక్షన్ వద్ద కూడా హెచ్సిటీ పనులు 700 కోట్ల రూపాయలతో హెచ్సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా 3 ఫ్లైఓవర్లు, ఒక అండర్ పాస్ ను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి క్రమంలో ఐటీ కారిడార్ లో ఎక్కడ వాహనదారులు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఈ ఐటీ ఉద్యోగులు సకాలంలో కార్యాలయాలకు చేరేలా సహకరిస్తున్నారు. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీకి సంబంధించి జంక్షన్ వద్ద రహదారి విస్తరణ కూడా కొనసాగుతుంది. ఐటీ కారిడార్ లో ముఖ్యంగా ట్రిపుల్ ఐటీ, ఖాజాగూడ జంక్షన్ల వద్ద జరుగుతున్నటువంటి ఈ పనుల కారణంగా ఈ ప్రాంతంలో ఈ వర్షం కురిసినప్పుడు కావచ్చు, సాధారణంగా పీక్ అవర్స్ లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అదే గచ్చిబౌలి నుంచి లింగంపల్లి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు ట్రాఫిక్ సమస్యకు, అదేవిధంగా వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఐఎస్బి రోడ్ నుంచి గచ్చిబౌలి కూడలి వైపు, అదేవిధంగా డిఎల్ఎఫ్ రోడ్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వైపు రాకపోకలు సాగించేందుకు వీలుగా ట్రిపుల్ ఐటీ కూడలి వద్ద పైవంతెన నిర్మాణం జరుపుకుంటుంది. అదేవిధంగా గచ్చిబౌలి స్టేడియం నుంచి రాకపోకలు జరుపుకునేందుకు ఇరువైపులా కూడా 6 వరుసల్లో అండర్ పాస్ నిర్మాణం కూడా చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇరువైపులా కూడా రహదారిని విస్తరించడం జరిగింది. ఇక ఖాజాగూడ చౌరస్తాలో టోలీ చౌకి నుంచి గచ్చిబౌలి వచ్చేటువంటి వాహనదారులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అండర్ పాస్ కూడా నిర్మించబోతున్నారు. అక్కడ నానగ్రామ్ గూడ నుంచి టోలీ చౌకి వైపు వెళ్లేందుకు పైవంతెన నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. అటు మియాపూర్ కూడలి, అల్విన్ కాలనీ చౌరస్తా మీదుగా పటాన్ చెరువు, జేఎన్టీయూ మధ్య రాకపోకలు సాగించేలా 6 వరుసల్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. అల్విన్ చౌరస్తా నుంచి కొండాపూర్ వైపు వెళ్లే వాహనాల కోసం కూడా 3 లైన్ల అండర్ పాస్ నిర్మాణ పనులను మొదలు పెట్టడం జరిగింది. సో అక్టోబర్ వరకు ఈ చందానగర్, అమీన్పూర్ రోడ్డు విస్తరణ పనులు కూడా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటు అంజయ్ నగర్ నుంచి రామ్కి టవర్స్ వరకు 150 అడుగుల రోడ్డు విస్తరణ కూడా కొనసాగుతుంది. అటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి 56 కోట్లతో ఫాక్స్ సాగర్ వద్ద నాలా పైన స్టీల్ వంతెన నిర్మాణం కూడా పనులు మొదలు పెట్టడం జరిగింది. ఇలా హెచ్సిటీ ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులను ఎప్పటికప్పుడు ఇటు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, జిహెచ్ఎంసీ కార్పొరేషన్, ఇలా ఈ ట్రై కార్పొరేషన్ల కమిషనర్లు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ పనుల అప్డేట్ ను తెలుసుకుంటూ వేగవంతం చేయడంలో ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. వాహనదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. హెచ్సిటీలో 2 మేజర్
ఫ్లైఓవర్స్ మేము జూన్ లో ముఖ్యమంత్రి గారితో ఏవైతే మియాపూర్ది, ఆల్విన్ కాలనీది, ఐడియల్ లేక్ ది అవి చేయించామో ఆ 2 ఇప్పుడు స్టార్ట్ అయినాయి. అవి తప్ప మిగిలినవన్నీ ముందే స్టార్ట్ అయినాయి. అందులో మేజర్వి IIIT జంక్షన్, కాజాగూడ దగ్గర జరిగేది, అమీన్పూర్ దగ్గర జరిగే రోడ్డు, అంజయ్ నగర్ ఎక్స్పాన్షన్, తర్వాత కుత్బుల్లాపూర్ లో ఫాక్స్ సాగర్ దగ్గర ఒక స్టీల్ బ్రిడ్జ్, ఇవన్నీ కూడా మేజర్ వర్క్స్ అన్నమాట. అందులో IIIT అండ్ కాజాగూడ బిగ్గెస్ట్ అమాంగ్స్ట్ ఆల్ ఆఫ్ దెమ్. అంటే 200 నుంచి 600 crores కి ఉండే వర్క్స్ అండ్ మేజర్ ఈజ్మెంట్ జరుగుతుంది. అవి కానీ ఎగ్జిక్యూట్ అయితే వాటికి నెక్స్ట్ ఏప్రిల్ ఇస్ ది టార్గెట్ ఫర్ కంప్లీషన్ అండి. అంటే ఏప్రిల్ 2027, మేబీ 1 month అటు ఇటుగా వీ వాంట్ టు కన్క్లూడ్. ఎస్, దెర్ ఇస్ ఎ మొమెంటరీ, అది పని జరుగుతోంది కాబట్టి కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్, అక్కడ బ్యారికేడ్స్ పెడితే క్యారేజ్ వే తగ్గిపోవటము లాంటివి జరుగుతున్నాయి. బట్ దానికి ముందు అక్కడ కొంచెం రోడ్ వైడన్ కూడా చేసాం, సో దట్ ఏదైతే లూజ్ అయిందో అంత అక్కడ విత్ అవైలబుల్ గా ఉండేటట్టు. దిస్ విల్ బి ఎ లాంగర్, అంటే ఇట్ విల్ బి గుడ్ ఇన్ ది లాంగ్ రన్. దెర్ విల్ బి సమ్ ఇన్కన్వీనియన్స్ నౌ ఫర్ అనదర్ 1 year. మరి ఈ పనుల కారణంగా గచ్చిబౌలి ట్రాఫిక్ సంబంధించి పీక్ అవర్స్ లో ఎలా ఉంటుంది అని వివరించడానికి మనతో పాటు ట్రాఫిక్ సిఏ గారు ఉన్నారు. సార్, గచ్చిబౌలికి సంబంధించి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సో దీనికి సంబంధించి పీక్ అవర్స్ లో ట్రాఫిక్ ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు వాహనాలని ఈ ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకుంటున్నారు సార్? అంటే మనకు ఇక్కడ ఈ రూట్ ఇది IIIT జంక్షన్. ఇది IIIT జంక్షన్ లో మనకు ఈ అండర్ కన్స్ట్రక్షన్ ఫ్లైఓవర్స్ వర్క్ నడుస్తున్నా కూడా మనకు ఈ ఐటీ ఎంప్లాయీస్ మెయిన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా కాబట్టి ఐటీ పబ్లిక్ మూవ్మెంట్ ఉండేటువంటి ఏరియా. సో వాళ్ళ సేఫ్ జర్నీ, వాళ్ళు ఎంత ఫాస్ట్ గా రీచ్ అయ్యే దాంట్లో భాగంగానే మేము చర్యలు తీసుకుంటూ పనిచేస్తా ఉన్నాము. ఎక్కువ మంది టువర్డ్స్ విప్రో వైపు వెళ్ళేటువంటి వెహికల్స్ కానీ, విప్రో నుంచి టువర్డ్స్ గచ్చిబౌలి, లేదంటే లింగంపల్లి నుంచి విప్రో వెళ్ళాలన్నా, లింగంపల్లి నుంచి వచ్చేసి స్ట్రేట్ మన గచ్చిబౌలి వెళ్ళాలన్నా కూడా మెయిన్ జంక్షన్ ఇది. సో నెక్స్ట్ రాబోయే కాలంలో మనకి ఇక్కడ ఒక మల్టీ లెవెల్ ఫ్లైఓవర్స్ వర్క్ అనేటువంటి జరుగుతూ ఉంది. మీరు అందరూ చూస్తున్నారు, అన్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇది కంప్లీట్ అయిపోతే మాత్రము ఈవెన్ అసలు ఇక్కడ మేము మా యొక్క అవసరం కూడా చాలా వరకు తగ్గిపోతుంది ఈ జంక్షన్ లో. మేము లేకపోయినా కూడా ఎవరి వరకు వాళ్ళు పైనుంచి ఈవెన్ కమ్యూట్ ఎవరైతే పెడెస్ట్రియన్స్ ఉంటారో వాళ్ళకు కూడా మనకు స్కై వాక్ అనేటువంటిది వస్తుంది ఇక్కడ. అది మొత్తం అందరూ కూడా పైనుంచి చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇది విన్నర్ గా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఐటీ కారిడార్ లోని గచ్చిబౌలి కూడలిలో భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య తలెత్తదు. హెచ్సిటీ ప్రాజెక్ట్ లో చేపట్టినటువంటి ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు కనుక పూర్తయినట్లయితే సో ఐటీ ఉద్యోగులు సకాలంలో వారి కార్యాలయానికి చేరుకోవచ్చు. సాధారణ ప్రయాణికులు కూడా సో ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా ముందుకు కదలవచ్చే అవకాశం ఈ ప్రాజెక్టు ద్వారా రాబోతుంది. సో వాహనదారులకు తమకు సహకరించాలని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ లో భూములు మరోసారి భారీ ధర పలికాయి. రాయదుర్గ్ పాన్ మక్తాలో ఉన్న టీజీఐఐసి భూములను ఎకరా 264 కోట్ల రూపాయల చొప్పున ఎంఎస్ఎన్ రియాలిటీ దక్కించుకుంది. 5.25 ఎకరాలకు అధికారులు వేలం నిర్వహించారు. ఐటీ కారిడార్లో భూమి విలువను దృష్టి పెట్టుకుని టీజీఐఐసి అధికారులు ఎకరా కనీస ధర 175 కోట్లుగా నిర్ధారించారు. ఆన్లైన్ వేలంలో పాల్గొన్న పలు స్థిరాస్తి సంస్థలు ఒక్కో కోటి రూపాయలు పెంచుకుంటూ పోయారు. చివరగా ఎకరా భూమి 264 కోట్ల చొప్పున ఎంఎస్ఎన్ రియాలిటీ కంపెనీ దక్కించుకుంది. 3 నెలల క్రితం ఇదే సర్వే నంబర్లో ఎకరా భూమి ధర 237 కోట్ల రూపాయలు పలికింది. ఈ వేలంతో టీజీఐఐసికి 1381 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్లయింది. టీజీఐఐసి వేలం వేసే భూములకు సంబంధించి వివాదాలు ఉండవనే ఉద్దేశంతో స్థిరాస్తి సంస్థలు విలువైన భూములు దక్కించుకోవడానికి పోటీ పడుతున్నాయి. రాయదుర్గం పాన్ మక్తా భూముల వేలంపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏదైనా ఉంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది. రాయదుర్గం పాన్ మక్తా వద్ద 2 సర్వే నెంబర్లలో సుమారు 11 ఎకరాల అమ్మకం కోసం టీజీఐఐసి ఇచ్చిన నోటిఫికేషన్పై జువ్వాడి ప్రణయ సింహారావు దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఒక్కో ఎకరాకు 175 కోట్లు కనీస ధరగా నిర్ణయించి సుమారు 11 ఎకరాలకు టీజీఐఐసి నోటిఫికేషన్ ఇచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. గతంలో కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని, అప్పుడు రక్షించాలని చెప్పిన భూములనే ఇప్పుడు వేలం వేస్తున్నారని కోర్టుకు వివరించారు. అయితే పిటిషనర్ కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ భూములకు అప్పుడు వేలం వేయడానికి నోటిఫికేషన్ ఇచ్చిన భూములకు సంబంధం లేదని తెలిపారు. కంచగచ్చిబౌలికి ఇప్పుడు వేలం వేసే భూములు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని వివరించారు. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం పిటిషన్పై తదుపరి విచారణకు నిరాకరించింది. టీజీఐఐసి నోటిఫికేషన్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.
భారత పరిశ్రమలకు ఆధునిక సాంకేతికత చేరువ చేయడం సహా కొత్త పరిష్కారాలను అన్వేషించేందుకు హిమ్టెక్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు ఏఎస్ అర్బన్ గ్రూప్ డైరెక్టర్ స్వాతి చలమల శెట్టి తెలిపారు. మాదాపూర్ హైటెక్స్ లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ మెషిన్ టూల్ అండ్ ఇంజనీరింగ్ ఎగ్జిబిషన్ 2026 ప్రదర్శనను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. మెషిన్ టూల్స్, రోబోటిక్స్, ఇంజనీరింగ్ సొల్యూషన్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ రంగాల్లోని ఆధునిక సాంకేతికతతో ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. 5 రోజులు జరిగే ఎక్స్పోలో దేశవ్యాప్తంగా తయారీ, ఇంజనీరింగ్ రంగాలకు చెందిన సుమారు 300 సంస్థలు పాల్గొంటున్నాయి. ఆటోమేషన్, డిజిటలైజేషన్, అధునాతన ఇంజనీరింగ్ టెక్నాలజీలతో తయారీ రంగం ప్రస్తుతం కీలకమైందని HIMTEX లాంటి పారిశ్రామిక ప్రదర్శనలు ఆధునిక సాంకేతికతలను దేశీయ పరిశ్రమలకు చేరువ చేస్తాయని స్వాతి వెల్లడించారు. To say Himtex is one of the largest machine tool and engineering expos in India, over across 20,000 square meters in Hitex, 400 exhibitors coming from 15 states and 14 countries, exhibiting more than 1,000 machine tools, heavy machine tools. So I request everybody to take this opportunity to see the scale of this exhibition. And Himtex is offering a great platform for companies, technology providers and industry professionals to exchange their ideas and grow. నగరంలో పలు చోట్ల శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ప్రత్యేక రోజు కావడంతో అమ్మవారిని గాజులతో అలంకరించారు. కొంపల్లిలోని మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు సిహెచ్ ప్రీతిరెడ్డి నివాసంలో వరలక్ష్మి పూజలు ప్రత్యేకంగా నిర్వహించారు. మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని దాదాపు 500 మందికి పైగా అంగన్వాడీ, ఆశా వర్కర్లకు ఆమె పసుపు, కుంకుమ అందజేశారు. లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నుడుత కుంకుమార విబింబముగా కన్నుల నిండగు కాటుగ వెలుగా నుడుత కుంకుమార విబింబముగా కన్నుల నిండగు కాటుగ వెలుగా కాంచన హారముగల ముగ మెరువగ పీతాంబరవుల శోభల నిండగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. శ్రావణ మాసం అంటేనే పూజలు, వ్రతాలు, వాయినాలు. ఈ సాంప్రదాయాన్ని మరింత ఘనంగా చాటి చెప్పేలా ఖైరతాబాద్లో ఈటీవీ, ఈనాడు, ఈఎఫ్ఎం నిర్వహించిన శ్రావణలక్ష్మి వేడుకలు సందడిగా సాగాయి. సంప్రదాయం, సంబరం, సంతోషం అనే కాన్సెప్టుతో ఈ వేడుకలు నగరంలో ఒక్కో వారం ఒక్కో ప్రాంతంలో చేస్తున్నారు. వివిధ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలను ప్రోత్సహిస్తూ బహుమతులు అందించారు. అందరూ కలిసి ఒకచోట వ్రతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ వరలక్ష్మి వ్రతము సిరి సంపదలు, అష్టైశ్వర్యాలతో అందరూ ఆడవాళ్ళు కూర్చొని చేసుకునే వ్రతము. ఇది ఈ సౌభాగ్యాలు కలిగితే అంత మంచిగా జరుగుతుందని అందుకని ఈ వ్రతం అందరూ ఆడవాళ్ళు ప్రతి ఇంటికి ప్రతి వాళ్ళు చేస్తారు. ఇది చాలా సౌభాగ్యం కలగా సంపాదించేది లక్ష్మీదేవి. నేను ఫస్ట్ టైం చేసుకున్నాను ఈరోజు కలశం పెట్టి పూజ. ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల మనకి ఇంట్లో ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా మనం అనుకున్న కోరికలు అన్నీ బాగా నెరవేరుతాయి. సో ఈ శుభదినంగా మనము జరుపుకుంటున్నాము. చాలా సందడిగా అందరూ మా రిలేటివ్స్, చుట్టుపక్కల వాళ్ళు, అందరు నేబర్స్ అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి పండగ వాతావరణం అనిపిస్తుంది. ఈరోజు వ్రతము చాలా బాగా చేసుకున్నామండి. ఈరోజు మంచిగా ఉంది. సికింద్రాబాద్లోని రామ్ గోపాల్పేట్ డివిజన్ పసిడి వస్త్ర వ్యాపారాలతో పాటు నోరూరించే ప్యారడైజ్ బిర్యానీకి ఫేమస్. 200 ఏళ్ల చరిత్ర గరిన ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి దేవాలయం కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. నిత్యం రద్దీతో కలకలలాడే ఈ డివిజన్లోని చాలా బస్తీలు కొన్నేళ్లుగా దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక రోడ్లే కాల్వలై మురుగు పారుతోంది. దోమలు, ఈగలు, విద్యుత్ స్తంభాలు, గుంతలు, చెత్తా చెదారం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రామ్ గోపాల్పేట్ వాసుల వ్యధపై ఈటీవీ ఫోకస్. చూసారుగా, ఇది రామ్ గోపాల్పేట డివిజన్ దుస్థితి.
కాలువలే రోడ్లపై ఉన్నాయా లేదా కాలువల్లోనే రహదారులు ఉన్నాయా అన్నట్లుగా ఉంది ఈ ప్రాంత పరిస్థితి. ఎప్పుడో నిజాం కాలంలో వేసిన నాలాలు తప్పిస్తే ఇప్పటి వరకు కొత్తగా డ్రైనేజీ వ్యవస్థ సరిచేసింది లేదు. నాలాలు చిన్నగా ఉండటం సహా వాటిల్లోని చెత్తా చెదారం మున్సిపాలిటీ వారు తీయకపోవడం వల్ల రోడ్లపై భారీగా మురుగునీరు చేరుతోంది. వర్షాలు వచ్చినప్పుడు ఆ మురుగునీరు కాస్త ఇళ్లల్లోకి కూడా చేరుతోంది. దానివల్ల దోమలు, ఈగల బెడద పెరిగి స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. హుస్సేన్ సాగర్ కు అత్యంత సమీపంలో ఉండే ఈ డివిజన్ నాలా పరివాహక ప్రాంతంగా ఉండటంతో వానాకాలంలో చుట్టల బస్తీ, మెక్లెన్గూడ, అంబేద్కర్ నగర్ వంటి ప్రాంతాలకు వరద భారీగా చేరుతోంది. ఇళ్లల్లోకి మురుగునీటితో కలిసిన వరద చేరి ప్రతి వర్షాకాలం తాము నరకం చూస్తున్నామని స్థానికులు వాపోతున్నారు. మా మెక్లెన్గూడ నల్లగుట్టలో ఈ వాటర్ డ్రైనేజ్ ఇష్యూ చాలా ఇష్యూ ఉన్నది. ఇక్కడ వాటర్ బాగా నిండిపోతుంది. ఇక్కడ చూడండి, ఇలా వాటర్ చాలా మొన్న ఒకరు పడిపోయారు ఇక్కడ దిక్కు. దయచేసి మీరు ఎవరైనా చర్య తీసుకొని ఇక్కడ చేసేటట్టు చూడండి. స్ట్రీట్ లైట్స్ కూడా ప్రాబ్లం ఉన్నది. స్ట్రీట్ లైట్స్ కూడా పనిచేయడం లేదు ఇక్కడ. అదొకటి దోమలది కూడా ప్రాబ్లం ఉన్నది ఇక్కడ. ఈ చిన్నవాటి వర్షం పడ్డా ఇక్కడ మొత్తం చాలా ప్రాబ్లం, మోకాల దాకా నీళ్ళు నిండుతాయి ఇక్కడ. ఈ ఇష్యూని దయచేసి అధికారులు చూడాలని కోరుకుంటున్నాను నేను. దాదాపు 40 సంవత్సరాల నుంచి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా వాటర్, ఏ చిన్న వాటర్ వచ్చినా కూడా దాదాపు 3 ఫీట్ల నీళ్ళు నిండుతాయి. దీన్ని ఎంత రాజకీయ నాయకులకి బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, ఎంఐఎం ఉన్నది, ఎవరు కూడా పట్టించుకుంటలేరు. మేము ఎవరి దగ్గర పోవాలి? దీని కారణము ప్రతి మోరీలు బ్లాక్ ఉన్నాయి. ఇక్కడ స్కూల్ ఉన్నాయి, 2 స్కూళ్ళు ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్ ఉంది, ప్రైవేట్ స్కూల్ ఉంది. మార్వాడి స్కూల్, గవర్నమెంట్ స్కూల్. ఏమవుతుందంటే చిన్నపిల్లలు నడుచుకుంటూ పోతున్నారు. కరెంటు వైర్లు కింద పడితే రేపు మంచి జరగరాని జరిగితే ఎవరు బాధ్యత? ముందే కదా చేసుకోవాలి మనము. ఎన్నిసార్లు మేము వచ్చి జిహెచ్ఎంసీలో కంప్లైంట్ ఇచ్చినా కూడా కంప్లైంట్ లెటర్ని పక్కకు పెడతారు, కానీ దీని మీద యాక్షన్ లేదు. సో ఇక్కడ వర్షం పడింది అంటే మొత్తం నీళ్లు వచ్చేస్తాయి. ఎక్కడెక్కడి నుంచి స్లోప్ ఏరియా అంతా ఇక్కడికి స్లోప్ పెట్టేసినారు. మాకు మొత్తం నీళ్ళంతా ఇక్కడ జామ్ అయిపోతుంది. చిన్న వానకైనా పెద్ద వరద నీరు ముంచుకొచ్చినట్టుగా వచ్చేస్తుంది. ఆడవాళ్ళకైతే చాలా ఇబ్బంది, అందరికీ ఇబ్బంది, ఆడవాళ్ళకు ముఖ్యంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. డివిజన్లోని పలు కాలనీల్లో చెత్తా చెదారం గుట్టలుగా పేరుకుపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. దానివల్ల ఈగలు, దోమలు పెరిగి విషజ్వరాలు వస్తున్నాయని వాపోతున్నారు. దీనికి తోడు కుక్కల బెడద ఎక్కువవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 years से नलगुट्टा का यही सीन है. ड्रेनेज प्रॉब्लम, रोड प्रॉब्लम, मस्कीटो प्रॉब्लम और पीपल आर सफरिंग टू मच. पानी से, ड्रेनेज से, फिर ये इलेक्ट्रिक लाइन की सप्लाई से, और पार्किंग नहीं है. इतनी यहाँ कमर्शियल बन गया पर बिल्कुल पार्किंग नहीं है. तो आके एक बार देखो, डस्टबिन का प्रॉब्लम, कचरे लोग ऐसे ही फेंक रहे हैं, नीटनेस बिल्कुल नहीं है. तो ये जो प्रॉब्लम है वो आप जो भी हो हेड, हम नहीं जानते कौन हो, बस ये प्रॉब्लम सॉल्व करो. बस इतना ही हम नालागुट्टा की ओर से आप लोग को रिक्वेस्ट कर रहे हैं. మస్కిటోస్ చాలా ఉన్నాయండి. మస్కిటోస్ అసలు ఇక్కడ వస్తూనే లేదు. ఇక్కడ రోడ్లు ఊకుతలే, చెత్త తీసుకెళ్తలేరు. ఎక్కడ చెత్త అక్కడనే ఉంటున్నది తెలుసా. ఎన్ని డేస్ అయిపోయింది. ఫెస్టివల్ వస్తే లైట్స్ ఉంటాయి, ఫెస్టివల్ లేకపోతే లైట్స్ ఉండే. ఇక్కడ చాలా కుక్కలు ఉంటాయి. ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా జిహెచ్ఎంసీకి వాళ్ళు రెస్పాన్స్ తీసుకుంటారు. ఇట్లా రాత్రిపూట నైట్ డ్రైవింగ్ చేసేటప్పుడు బి కుక్కలు ఎంటబడి కరుస్తున్నాయి. ఇంకా చిన్నపిల్లలు బి ఉంటారు కదా, వాళ్ళని బి కరవనికి వస్తే వాళ్ళు జిహెచ్ఎంసీకి కంప్లైంట్ ఇస్తున్నాం, కానీ వస్తారు వెళ్ళిపోతున్నారు. కానీ రెస్పాన్స్ అనేది లేదు. రేబీస్ ఉంటాయి కదా, రేబీస్ వల్ల దానివల్ల బి పిల్లలు చనిపోయే కారణం ఉంటుంది. అది కుక్కలు కరుస్తే ఇక ఇట్లా నాలాలు ఉంటుంది, మట్టి తీస్తారు, మట్టి బి అట్లనే పెట్టేసి వెళ్తారు. మట్టి ఇంకా దానికి వాళ్ళ కెమికల్స్, అది మస్కిటోస్ ఉంటాయి కదా, ఆ వల్ల ఇక్కడ ప్రజలు ఏమైతుందంటే రోగాలు పడుతున్నారు. और क्या इधर बारिश के टाइम में इतना पानी आ जा रहा है, पूरे घरों में पानी आ जा रहे, पूरे घर के राशन है खराब, पूरे इतना बोले तो गाड़ी आए तो गाड़ी गिर जाते, पाइपलाइन छोटा छोटा है, पूरे पैराडाइज के पानी इधर आते. अब उसके लिए परेशानी हम लोग को हर साल उठाना पड़ता. డివిజన్లో పాత డ్రైనేజీ వ్యవస్థ స్థానంలో కొత్తది నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. రహదారుల విస్తరణ సహా అంతర్గత రోడ్ల మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
చిత్తడే అన్న చందంగా తయారైంది రామ్ గోపాల్పేట్ డివిజన్లోని మెక్లెన్గూడ చుట్టాల బస్తీ పరిస్థితి. చిన్నపాటి వర్షానికే ఇళ్లలోకి నీరు చేరడంతో పాటు రహదారులపై మోకాళ్లలోతు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీర్ఘకాలికంగా ఉన్న ఈ సమస్యను పట్టించుకున్న నాదుడే లేడని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ సమస్యలకు చరమగీతం పాడి వీటిపై దృష్టి సారించాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరుతున్నారు. కెమెరామెన్ మల్లికార్జున్తో వంశీ, ఈటీవీ న్యూస్, సికింద్రాబాద్. ఇప్పుడంటే విద్యుత్తోనే రైళ్లు నడుస్తున్నాయి. త్వరలోనే బుల్లెట్ రైలు, హైడ్రోజన్ ఇంజిన్తో నడిచే రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ మన రైల్వేలో ఆధునికతకు అద్దం పడుతున్నాయి. గతంలో రైళ్లు బొగ్గుతో నడిచాయనే విషయమే తెలియని తరంలో ఉన్నాం. దట్టమైన పొగను రింగులు చిమ్ముకుంటూ ముందుకు దూసుకువెళ్లే రైలు ఇంజిన్పై ప్రస్తుత తరానికి అవగాహన కల్పిస్తోంది మన దక్షిణ మధ్య రైల్వే. 100 ఏళ్ల నాటి చరిత్రాత్మక బొగ్గు ఇంజిన్కు మరమ్మతులు చేసి 15 ఆగస్టు సందర్భంగా ప్రస్తుత తరం చూసేందుకు అవకాశం కల్పించింది. ఇక్కడ కనిపిస్తున్న రైలు ఇంజిన్ మీకు కొత్తగా కనిపిస్తోంది కదూ? అవును మరి. ప్రస్తుతం నడుస్తున్న రైలు ఇంజిన్లకు ఇది తాత వంటిది. ఈ మధ్య కాలంలో మీరు ఇలాంటి ఇంజిన్ చూసి ఉండరు. ఎందుకంటే ఇది దశాబ్దాల కాలం నాటిది. ఈ ఇంజిన్ పేరు సర్ అలెక్. ఈ ఆవిరి యంత్రాన్ని 1905లో కిడ్సోన్ అండ్ కో సంస్థ రూపొందించింది. మహారాష్ట్రలోని చారిత్రక బార్సిలైట్ రైల్వేలో కొన్ని దశాబ్దాలు ప్రయాణికులకు విస్తృత సేవలందించింది. అంతటి చరిత్ర కలిగిన ఈ ఇంజిన్ ను ప్రస్తుత తరం చూసే అవకాశం కల్పించింది మన దక్షిణ మధ్య రైల్వే. దశాబ్దాల చరిత్ర కలిగిన సర్ అలెక్ ఇంజిన్ ను రైల్వే ప్రధాన కార్యాలయం వద్ద సందర్శకుల కోసం ప్రదర్శనకు పెట్టింది. శతాబ్ద కాలం నాటి ఈ ఇంజన్ పాడవకుండా ఉండేందుకు రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. దానికి పాలియురేథేన్ కోటింగ్ పెయింటింగ్ వేసి రక్షిస్తోంది. ఒక బటన్ నొక్కడం వల్ల దీని నుంచి నిజమైన ఆవిరి ఇంజిన్ తరహాలో కృత్రిమ పొగ వచ్చేలా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. నాటి రైలు బండి శబ్దాలను అనుకరించేలా ప్రత్యేక ధ్వని వ్యవస్థను కూడా ఇందులో అమర్చారు. రైలు నిలయం మీదుగా వెళ్లే నగరవాసులను ఈ పురాతన రైలు ఇంజిన్ ఆకర్షిస్తోంది. ఈ పాతతరం రైలు ఇంజిన్ చూడాలంటే రైలు నిలయానికి రావాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆహ్వానిస్తున్నారు. సికింద్రాబాద్లోని రైలు నిలయం ప్రిమైసెస్ లో ఒక స్టీమ్ లోకో ఉంది. ఇది హెరిటేజ్ లోకో. ఈ లోకో పేరు వచ్చేసి సర్ అలెక్. 1907లో బ్రిటన్లోని లీడ్స్ పట్టణంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. తర్వాత ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ రైల్వేస్లో ఆ స్టీమ్ ఇంజన్ని వాడడం జరిగింది. బార్సీ లైట్ రైల్వే అని మీరజ్ లాతూర్ మధ్యలో ఉండే రైల్వే అప్పట్లో నిజాం స్టేట్ రైల్వే ఉన్నట్టు బార్సీ లైట్ రైల్వే బిఫోర్ ఇండిపెండెన్స్ ఉండేది. అక్కడ ఆ రైల్వేలో ఈ ఇంజన్ని వాడడం జరిగింది. తర్వాత ఇంజన్ లైఫ్ అయిపోయిన తర్వాత అది తీసుకొచ్చి రైలు నిలయం ప్రిమైసెస్లో పెట్టి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీన్ని 2015 సంవత్సరంలో పూర్తిగా రీఫర్బిష్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆర్టిఫిషియల్ స్మోక్ అండ్ ఇది వేపర్ వచ్చేలాగా చేయడం జరిగింది. అలాగే లైటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది రెగ్యులర్గా అంటే ఇంపార్టెంట్ అకేషన్స్లో పూర్తి స్థాయిలో లైటింగ్ అవన్నీ డెకరేట్ చేసి ముస్తాబ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. పాతతరం రైళ్లు సినిమాల్లో మాత్రమే చూడొచ్చనే అపోహలకు చెక్ పెడుతూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు.